మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. మొదటగా మహేష్ కుమార్ గౌడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో చాలా హోప్స్ ఉన్నాయి బీసీని ప్రెసిడెంట్ చేసిన తర్వాత. కమిటీలకు సంబంధించిన విషయంలో గతంలో పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మందికి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రయారిటీ కొంతమందికి దక్కలేదు, త్యాగం చేశారు కొంతమంది. ఇప్పుడు మీరు కూడా అట్లాంటి గోవాకు చెందినటువంటి వాళ్ళు సీటు వదులుకున్నట్టు ఎట్లా నిర్వహించబోతా ఉన్నారు, పీసీసీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? సామాన్య కార్యకర్తలు ఎవరైతే 2023లో ఎవరి కష్టం వల్ల అయితే మేము అధికారంలోకి వచ్చామో చాలామందికి డీసీసీ అధ్యక్షులు కానీ, ఫ్రంటల్ సెల్స్ అధ్యక్షులు కానీ, ఎమ్మెల్యే సీటు ఆశించి రాని వాళ్ళు కానీ అందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లు సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరి సేవలు ఎక్కడ వాడుకోవాలి ఇదంతా కూడా ఒక నిర్దేశన ప్లాన్ ప్రకారం పీసీసీలో కూడా చాలామంది సీనియర్ యొక్క సేవలు అవసరం ఉంటాయి. పార్టీ ప్రభుత్వం సమానంగా ముందుకు పోవాలి. పార్టీ తీసుకునే కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్లడంలో ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్లడంలో పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది. కాబట్టి అక్కడ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో అవకాశం రాని వాళ్ళు పార్టీ పరంగా ఎవరి సేవలు ఎక్కడ వాడుకోవాలో అందరు సేవలు వాడుకుంటాం. దానిలో సీనియర్లు ఎవరు కూడా విస్మరించాం. పార్టీలో కొన్ని పదవులు పెంచేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కాస్త పెండింగ్లో కాస్త మా భేదాభిప్రాయాలు ఉన్నాయి. టీపీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొద్దిమంది విషయాలు అనేటువంటి చర్చ పార్టీలో ఉంది. సో మీరు ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేస్తారు? క్షేత్రస్థాయి నుంచి వచ్చారు, ఎన్ఎస్యూఏ నుంచి ప్రెసిడెంట్ దాకా ఎదిగినటువంటి సుదీర్ఘ రాజకీయం 38 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఎట్లా ఏం చెబుతాం? పార్టీ అధికారంలో లేనప్పుడు పీసీసీ పెద్ద కమిటీ ఉంటుంది. ఇవాళ అధికారం ఉన్నాం కాబట్టి కొంచెం దాన్ని కుదించి చిన్న సైజ్ కమిటీ వస్తుంది. ఇంకొకటి ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ, సెప్టెంబర్ 17కి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. కిషన్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ రేపు సెప్టెంబర్ 17కి అమిత్ షా రాబోతా ఉన్నారు, పర్యటనలో సభ నిర్మించబోతా ఉన్నారు. ఈ సెప్టెంబర్ 17 వివాదం ఈసారైనా ముగింపు ఉంటుందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సెప్టెంబర్ 17ని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పేరుతో నిర్వహిస్తూ ఉంది. గతంలో పీసీసీ ఏ విధంగా నిర్వహించిందో అదే విధంగా ఆనవాయితీగా మేము సెప్టెంబర్ 17 నిర్వహిస్తాం. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, మాకు అధికారాన్ని ఇస్తే మేము అధికారికంగా నిర్వహిస్తాము సెప్టెంబర్ 17. పార్టీ పరంగా ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే ఈసారి నిర్వహిస్తాం. ప్రభుత్వ పరంగానే ఇంకా నిర్ణయం కాలేదు. ఢిల్లీ వెళ్తా ఉన్నారు, ఏసీసీ నేతలు ఢిల్లీ పెద్దల్ని కలవడానికి ఢిల్లీ పోతా ఉన్నాను. పీసీసీ అధ్యక్షుడైన తర్వాత పెద్దలు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు వారు ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఢిల్లీ పోతాం. బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారు? 15వ తారీఖున 2 గంటలకు బాధ్యతలు తీసుకుంటారు. ఇది మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. సెప్టెంబర్ 17కి సంబంధించినటువంటి అంశంలో వివాదం ఏమీ లేదు. గతంలో కాంగ్రెస్ ఎలా నిర్వహించిందో అలాగే నిర్వహించబోతా ఉన్న వీసా అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే కమిటీలు గతంలో ఉన్నదానికంటే ఇంకా కుదిస్తామంటున్నారు. పోస్టుల సంఖ్య కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈసారి ఇంకా సంఖ్య తక్కువగానే ఉంటుంది పోస్టుల విషయంలో అనేటువంటిది పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.